ఏడ్చొద్దు. ఇంకా వెళ్ళిపోయింది అది, ఇంకెందుకు ఏడుస్తున్నావు? అయిపోయిందిలే. అవన్నీ రోబోట్స్ రా. దానికి రోబోట్స్ చూసి భయపడతారు ఎవరన్నా? నవ్వుతున్నారు అందరూ నేను చూసి, రోబోట్స్కి భయపడుతున్నామని. ఏం లేదు కన్నయ్య, వేరే రూట్ లేదు. వేరే రూట్ ఉందా చెప్పు? యారో మార్క్ వేసినారు కదా, అదే రూట్లో పొమ్మని. ఇదే రూట్లో పొమ్మనే కదా యారో మార్క్ వేసినారు. వేరే రూట్లో వెళ్తే లేదు, మళ్ళీ బ్లాక్ అయిపోతాం. ఇదే రూట్లోనే వెళ్ళాలా. ఎవరిక్కడ చెప్పు? తెలుసా తెలీదా నీకు? ఏడుస్తావు అట్లే. మాయాజలం అంట. ఎన్టీఆర్ పాత మూవీలో దాంట్లో పడి లోపలికి వెళ్ళిపోయినాడు తెలుసా? అన్నిట్లో కాలు పెట్టకు, అర్థమైందా? ఏదో ఒకటి. అంటే ఇది దీంట్లో వాటరు క్రాంతి అన్ని గ్లాసే కదా అని చెప్పేసి కాలు పెట్టుకుంటూ పోతాడు. గ్లాసే కదా అని కాలు పెట్టుకుంటూ పోతే లాస్ట్కి ఒకటి గ్లాస్ లేకుండా వస్తే అట్లా కింద పడిపోతాడు చూడు. అక్కడంతా గ్లాస్ మీద నడిచినాడు కదా ఫస్ట్. అక్కడ చూడు 2 చూడు, అక్కడ 2 కనిపిస్తున్నాయా? అక్కడ గ్లాస్ మీద నడిచినాడు కదా. సెకండ్ ఇంకా ఫస్ట్ భయపడ్డాడు గ్లాసేనా అని, రియల్ ఏమో అని. సెకండ్ గ్లాసే కదా అని డేర్గా నడిచినాడు. థర్డ్ ఇంకా డేర్గా నడిచినాడు, బట్ అది గ్లాస్ కాదు, రియల్ వాటర్ అనమాట. పడిపోయినాడు. అర్థమైందా? ఇక్కడ కూడా అట్లా ఉంటాయేమో చూసుకొని. రియల్వి కావచ్చు, గ్లాసు కావచ్చు. అంతా గ్లాస్. నీకు ఇక్కడ చూడు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మొత్తం అదే కనిపిస్తుంది సీన్. ఆ సైడ్ అదే కనిపిస్తుంది, ఇటు సైడ్ అదే కనిపిస్తుంది చూడు కదా. ఇన్ఫినిటీ మిర్రర్ లాగా పెట్టినారు కదా. ఇదంతా జస్ట్ నాలెడ్జ్ పర్పస్, ఏడ్చడానికి కాదు. వేరే రూట్ లేదు నాన్న. హిస్టరీ నాలెడ్జ్ గురించి. ఇది గుర్తుందా నీకు? స్టోరీ భీష్ముడు తెలుసా నీకు? బాణాలు కుచ్చుకుంటాయి అన్నమాట భీష్ముడికి. అట్లా
అన్ని బాణాలు వేస్తారు భీష్మునికి యుద్ధంలో. అయితే చనిపోడు. ఎప్పటి వరకు భీష్మ ఏకాదశి అని ఒకటి వస్తుంది, నీకు తెలుసా? అప్పటి వరకు మంచి రోజులు వచ్చే వరకు చనిపోకుండా అట్లే కింద చూడు బాణాలు కుచ్చుకున్న బాణాల మీదే పండుకుంటాడు. ఆయన మామూలుగా చనిపోడు, ఏం చేశాడని ఇట్లా ఈ వరంతో చనిపోవాలని ఉంటుంది. మొత్తం బాణాలు గుచ్చుకున్నా కానీ చనిపోవాలా, భూమికి తగలకుండా చనిపోవాలని బాణాలు వేసి పెట్టారు. అందుకే కదా ఇప్పుడు భీష్మ ఏకాదశి వస్తుంది కదా, తెలుసా? ఇక్కడ చూడు ఎవరు వెళ్ళంతా తెలుసా నీకు? కింద చదువు. చనిపోయేటప్పుడు దాహం వేస్తుందంటే అర్జునుడు వాటర్ వచ్చింది చూడు భూమిలో నుంచి వాటర్ వస్తుంది, దాహం అవుతుంది, నోట్లోకి వాటర్ పడుతున్నాయి చూడు. ఇక్కడ బాణం వేసినాడు చూడు అర్జునుడు, గంగ ఆయన నోట్లోకి పడుతుంది. ఇంకా వైట్ కలర్దంతా వాటర్ చూడు, నీకు అర్థం కావడానికి భూమిలోంచి నోట్లోకి పడేలాగా వేసినాడు బాణంతో అర్జునుడు. అంటే నీకు ద్రౌపది తెలుసా? ఆమెని ఇన్సల్ట్ చేసింటారు కదా, అవమానించింటారు కదా, అప్పుడు వాళ్ళ బ్లడ్ తెచ్చి ఆయిల్ పూసుకుంటాను హెడ్కి అని చెప్పింది, హెయిర్కి. అందుకని కౌరవులను చంపి వాళ్ళ రక్తం తెచ్చిచ్చింటే ఆ బ్లడ్ అనేది హెయిర్కి ఆయిల్ లాగా పూసుకుంటుంది అనమాట ఆమె ద్రౌపది. వాళ్ళు ఇన్సల్ట్ చేసింటారు ఆమెని, చాలా టార్చర్ పెట్టింటారు. కౌరవులని చంపింటారు కదా పాండవులు. బ్రతికిస్తున్నట్లు ఆ హ్యాండ్ దగ్గర చూడు జీవం పోస్తున్నట్లు కనిపించిందా?